గాదే సాయికృష్ణ లాకప్ డెత్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవికి అనిత తక్షణమే రాజీనామా చేయాలన్నారు. తిరుపతిలో భూమన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ కేసుపై పవన్ కళ్యాణ్ నోరు విప్పాలంటున్న భూమన కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో తిరుపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక తల్లికి జరిగినటువంటి ఆవేదనకు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తూ సంఘీభావం ప్రకటిస్తూ వారంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనకి భూమన కరుణాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఒక తల్లికి జరిగినటువంటి ఆవేదన ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇది సాయికృష్ణ తల్లికి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది తల్లులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హెచ్చరికలాగా కనపడుతోంది. సాయికృష్ణను చంపటం ద్వారా సాయికృష్ణ నిందితుడే కావచ్చును, కానీ సాయికృష్ణ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా అతన్ని అత్యంత కిరాతకంగా చంపటానికి వెనుక ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. సాయికృష్ణనే కాదు, క్రాంతి కుమార్ అనేటువంటి బలహీనుడైనటువంటి దళిత యువకుణ్ణి ఆత్మహత్యకు పురుకొల్పి అతను వీడియోలోనే సెల్ఫ్ వీడియోలో పురుగుల మందు తాగుతూ నన్ను పోలీసు వాళ్ళు అనునిత్యము చేస్తున్నటువంటి హింసకు వ్యతిరేకంగా నేను చచ్చిపోతున్నాను తట్టుకోలేకుండా నాగరాజు చేస్తున్నటువంటి హింసకు అని చెప్పటం జరిగింది. శరీరాన్ని కూడా అప్పగించకుండా ఒక అనాథ శవంగా బస్టాండులో పారేసి ఆ అనాథ శవాన్ని కాల్చేసి బూడిద కూడా ఆ తల్లికి ఇవ్వకుండా చేసినటువంటి ఇంత పెద్ద సంఘటన ఒక సిఐఓ 4 కానిస్టేబుల్లో చేసేటువంటి విషయం కాదని, దీని వెనుక పెద్ద బాసులందరూ ఉన్నారు. దీని వెనుక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ల అండ ఉండటం కారణంగానే ఈ సంఘటన జరిగింది. ఆ ఐపీఎస్ ఆఫీసర్లను పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తలంపుతో కాకుండా ఈ పోలీస్ బాసుల్ని, ఈ పోలీసు అధికారుల్ని మనం చెప్పినట్టుగా నడుచుకుంటే చాలు, వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద కేసులు బనాయిస్తుంటే చాలు, వీళ్ల సంపాదన కోసమని ఎవరిని చిత్రహింసలు చేసినా ఎవరిని చంపేసినా వాళ్ళ మీద కేసులు లేకుండా మేము చూసుకుంటాము అని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి అభయం కారణంగానే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తరువాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని పరామర్శించిన తరువాతనే ప్రభుత్వం కదలి భయపడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెను సంచలనం అయిపోతుందన్నటువంటి విషయాన్ని గ్రహించి నిన్న చంద్రబాబు ఆమెను పిలుచుకొని ఆమెకు కేసు పెడుతున్నాము, నేనున్నాను అని చెప్పడంతో ఈ సమస్య తీరదు. ఈ సమస్య సాయికృష్ణ తల్లికి, సాయికృష్ణకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది శాంతి భద్రతల సమస్య. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి ఆ తల్లికి న్యాయం చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.